హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి గైస్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఓకేనా? చూడండి గైస్, మా ఊరి దగ్గర వ్యూ ఎలా ఉంది, బాగుందో లేదో చూడండి గైస్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గైస్. వావ్! యువతల కొండపై నుంచి అవతల మా శ్రీ ఆంజనేయ స్వామి కొండ తీసుకుంటాం చూడండి గైస్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బాగుంది. చూడడానికి వస్తే కానీ చెప్పడానికి రాదు. ఎక్కడ అమెరికాలో తీసినాడు ఏమరా ఇది, ఎంత బాగుంది అన్నట్లు ఉంది, కానీ చాలా బాగుంది. కాకపోతే వర్షాలు తగ్గడం లేదు గాయస్. వర్షం అనేది తగ్గడం లేదు. చూడండి ఎట్లా కొడుతుందో చూడండి గాయస్. వర్షం ఈ రోజుకి కనీసం అంటే 15 రోజులు స్టార్ట్ అయింది. 15 రోజులు అయినా ఇప్పటి వరకు అసలు తగ్గిందే లేదు వర్షము. ఎట్లా కొట్టింది అట్లే కొడుతుంది, అసలు గ్యాప్ అనేది లేదు. చేన్లు చెట్లు అన్నీ కూర్చొని పడిపోయినవి, అట్లా ఉంది పరిస్థితి. ఎవరికి పని లేదు, ఎద్దులకు లేదు, మనుషులకి లేదు, ట్యాటర్ లేదు, స్కూటర్ అన్నట్లా ఉంది. పని లేదు, పాట లేదు. ఇది ఎరిగేరి చూడండి, ఎరిగేరి మా ఊరు కొండపైన లాగితే అట్లా ఉంది చూడండి గాయస్. చిన్న మొబైల్ కదా గాయస్, మామూలే. మరి అంతకు తీసుకున్నామంటే కనీసం 2 కిలోమీటర్లు ఉంటుంది గాయస్. చూడండి వావ్, మా ఊరు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అదే ఎండాకాలం అయితే అంతా పోసిపోయింది అన్నట్లుంటుంది. ఏం ఇట్లా ఉంది ఇది అన్నట్లు ఉంటుంది ఊరు, మా ఊరు. కానీ మా పల్లెటూరు అంటే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది చూడండి గైస్. అది నీళ్ళ ట్యాంక్ చూడండి, మా ఊరికి నీళ్ళ ట్యాంక్ అదే. ఆటి నుంచి సప్లై అవుతుంది, వర్షం వస్తుంది చూడండి గైస్. కనిపిస్తుంది కదా, ఈడే నా పక్కలో ఉంటే మీకు వర్షం అనేది కనిపించదు. అందుకోసం అటుకి లాగి చూస్తే అప్పుడు కనిపించింది చూడు వర్షం. ఇక్కడ నా కాడ పడుతుంది గాయస్ ఆల్రెడీ. వర్షము ఇంకా ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడు అన్నట్లుంది. కనీసం ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చింటే బాగుంటుండే. చేన్లు అన్నీ మన మిట్టు ప్రాంతం అంతా బాగుండాయి. ఇది మన తగ్గులు అన్నీ ఇట్లా వంపులు వాగలు ఇట్లా అంత పరిస్థితులు చాలా భయంకరంగా అయిపోయినవి. పరిస్థితులు అసలు రైతులు ఏం కోలుకుంటాం, ఏం లేదురా మన పెట్టుబడికి కానీ వస్తుందో లేదని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ మా రైతులు. కావున వీడియో చూసి ఎవరన్నా దయచేసి చూడండి, మా ఊరికి ఏదన్నా సాయం గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ. ఎందుకంటే ఇక్కడ అంత పంటలు ఏమి లేవు, వర్షాలు వచ్చి అంతా పోయినవి నాకు తెలుసు. అంతా ఇట్లా వాగలు వచ్చి వంక వచ్చి ఎక్కడిదెక్కడే అంతా కొట్టుకోపోయినట్ల పరిస్థితి అయిపోయింది పరిస్థితి. ఈ పత్తి రైతులు, ఈ మిర్చి రైతులు మా ఊర్లోన చాలా నష్టపోతున్నారు. పోయినసారి కూడా అట్లాగే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అసలు రేట్ లేకుండా పోయింది మిర్చికి, చిల్లి. కావున గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ పత్తి రైతులు, మిర్చి రైతులు చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఈ వర్షము మాకు ఇప్పటికి 3 నెలలు అయింది, అసలు గ్యాప్ లేకుండా కొడుతుంది. అప్పుడు ఫస్ట్కి ఏమో ఓ 15 రోజులు అంటే వచ్చి కాసి ఒక వారం వచ్చి 15 రోజులు రాలేదు. తర్వాత ఇంక ఎప్పుడు వర్షమే రా ఇంక ఈడనని అట్లా కొడుతుంది. వాగులు వంకలు కుంట్లు అంతా సాప వచ్చేట్లు సీమలు అన్నీ ఇట్లా ఎక్కడిదెక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులను కూడా ఎవరైనా గవర్నమెంట్ కానీ పెద్ద భూస్వాములు కానీ ఎవరైనా సాయం చేయాలి మా ఊరికి. ఎందుకంటే ఏం పరిస్థితి లేదు. వర్షం వస్తే ఏమో ఇట్లా పాడైపోయింది, వర్షం లేకపోతే ఎండిపోతుంది. మా ఊరికి ఏమీ ఆధారం లేదు. కావున వీడియోస్ చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. 310 అయినవి, ఇంకా నాకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలా జనాలు. మా రైతులే మమ్మల్ని చూసిన వాళ్ళే చేసుకోవడం లేదు, కానీ మరి మిగతా వాళ్ళు ఎవరు చూసుకుంటారు చెప్పండి గాయస్. ఏదో నా మీద దయ పెట్టి కొట్టండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, చూసి వదిలిపెట్టదండి గాయస్. 100 మంది 200 మంది చూసినా దాంట్లో 1-2 లైక్ కొడితే అది వీడియో అనేది ముందుకు వెళ్ళదు గైస్. చూడండి వావ్, ఏముందిరా ఇది మేఘం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందిరో గైస్. వావ్, మా ఊరు కాడ చూడండి, ఎద్దుల మేత, బణ్యాలు, వామ దొడ్లు ఎంత బాగున్నాయి చూడండి. 1 2 3 4 దొడ్లు కానొస్తున్నాయి. ఇక్కడ కుప్పాగలు చూడండి, ఆ కొండ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో వీటి నుంచి.
ఆటికి ఇటుకి కనీసం అంటే 4 కిలోమీటర్ ఉంటుందేమో అనుకుంటాను నేను. ఇక్కడ ఎరిగేరి 2 అక్కడ 2, 2.5, 3 అయినా అంత టోటల్గా ఇటు నుంచి ఇట్లా క్రాస్ అంటే ఇట్లా క్రాస్ అయితే ఇది తక్కువ పడుతుంది, ఇట్ల నుంచి ఇట్లా అంటే లాంగ్ పడుతుంది. కనీసం 5 కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి అయితే ఆ కొండ. ఇది మాది ఊరు గొట్ట అని, ఇది గొట్ట అంటారు మా కాడ, మీ కాడ అయితే కొండ అంటారు. గొట్ట అయినా కొండ అయినా అన్నీ ఒకటలే. మనిషి ఆనందాన్ని నేచర్ లవ్ అయినా సేమ్ అంతే, ఇంకా అంతా మనుషులంతా ఒకటే, జంతువులంతా ఒకటే అన్నట్లు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి ప్లేస్. వావ్, ఎక్కడన్నా టూర్కి పోయినా మేమురా దేవుడు అని అనిపిస్తుంది గైస్. వావ్, వీడియో నచ్చితే కొద్దిగా లైక్ కొట్టాను అన్న. ఎంత బ్యూటిఫుల్ తీసినాను చూడండి. పెద్ద కెమెరాలు కూడా మన దగ్గర పని చేయవన్నట్లు తీసినాను చూడండి గైస్. కనిపిస్తుంది ఇప్పుడు చూడండి, చూడండి గైస్. వావ్, ఏమరా స్వర్గంలో ఉన్నాం ఏమరా దేవుడు అన్నట్లు తీసినాను గైస్. చూడండి గైస్, మాడ ఫుల్ అయింది భర్తీ. ఇంకా ఇప్పుడు మోసుకొని నిలబడినది. ఇప్పుడు కొడుతున్నా వద్దరా చెప్పండి, మరి తర్వాత కొడుతున్నా అనిపిస్తుంది అంటాడు దేవుడు. అట్లా ఉంది మాడం. అయితేనే మా ఊర్లోనే ఆడలు ఎత్తున్నారు. భయము అంటే ఎక్కడిదెక్కడ చెట్లు చేములు అన్నీ ఇదైపోయినవి. వాగులు వంకలు చూడండి ఎట్లా అయినా అంతా నీళ్ళు నిండి పాకరు పెట్టి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా అయిపోయినాయి గైస్. చూడండి మా ఊరు పక్కనే చూడు ఇట్లే, ఇంకా ఇండ్ల పక్కనే ఉంటుంది. ఇది పెద్ద కుంట. అప్పట్లో ఇది ఏమంతా బండ ఉండేది, అది కాల్చినారు అనమాట. కాల్చారే, దానివల్ల అదంతా కుంట అయిపోయింది మా ఊరు కాడ. వావ్, కొండ చూడండి గైస్, కుప్పగల్. అమ్మా, మన దగ్గర ఏమైనా పెద్ద కెమెరాలు పడతావంటావా? అంత జూమ్ చేయగలవంటావా? అంతవరకు చెప్పండి. పెద్ద కెమెరా అయినా అంత 5 కిలోమీటర్ జూమ్ తీసినాను చూడు దాన్ని. అది కొండ కనిపిస్తుంది.